హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. కంప్లీట్గా వీడియో చూసి మీకు ఎలా మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. కంప్లీట్ రెసిపీ అనేది నేను మీతో షేర్ చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక సగం కొబ్బరి ముక్క చిన్నలుగా ముక్కలు కోసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మూడు ఇలాచీలు, 4 దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఇవి కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, లేకుంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి. పక్కకు తీసుకొని మొత్తం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్నగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక 2 సార్లు కలుపుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత అదే దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 3 చిన్న సైజు మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇవి గ్రేవీకి చాలా బాగుంటుంది, క్యాప్సికమ్ కర్రీకి. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా టమాటా ఊరికనే మగ్గిపోతుందండి. ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే కొంచెం మగ్గిపోతాయి. ఇక్కడ నేను 1/2 kg వరకు క్యాప్సికమ్ తీసుకొని గింజలు లేకుండా నీట్గా కొంచెం పెద్దగానే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. 5 to 6 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది. తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత రుచికి తగినంత కారం అండి. ఇక్కడ 1/2 kgకి నేను 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఈ కొలతలు నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీకు రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుంటున్నానండి నేను. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అలా ఉడకడానికి 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ సరిపోతుందండి మనకి ఉడకడానికి. 10 మినిట్స్ తర్వాత ఇట్లా చూస్తే ఇలా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంది కదా, మీకు ఎంత గ్రేవీ అంత కావాలో అంత గ్రేవీ వరకు ఉంచుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందండి. మీకు ఇంత వాటర్ వద్దు అనుకుంటే ఇంకో లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుంటే మనకు క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీరు ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి అండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.